హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టేబుల్ టాక్స్. నా ఫుడ్ లవర్స్ అందరికీ నా ప్రేమతో వెల్కమ్ అండి. ఈరోజు మనం చేయబోయేది ఏంటో తెలుసా? బేకరీకి వెళ్ళి అన్నా 2 ఎగ్ పఫ్‌లు అని చెప్పి చిల్లర కోసం ఎదురు చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంట్లోనే కడాయిలోనే గోధుమ పిండితో డీప్ ఫ్రై చేసి సూపర్ క్రిస్పీ ఎగ్ పఫ్ రెడీ అయిపోతుంది. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ వీడియో మీకోసం కాదు. బట్ చూసాక మీరు కూడా ట్రై చేస్తారు. ఇది నా గ్యారంటీ. ప్రాసెస్ చూసేద్దామా? రండి. ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకొని మీకు కావాల్సిన ఎగ్స్ అన్నీ నెమ్మదిగా అందులో వేసేయండి. గుడ్లను వేస్తూ ఉంటే ఈరోజు మీకు పఫ్లో ఎంట్రీ అని మనసులో చెప్పండి. స్టార్ట్ ఆన్ చేసి మధ్య మంటపై 10-12 నిమిషాలు ఉడికించండి. గుడ్లు ఉడుకుతున్నప్పుడు మధ్యలో చూడకండి, లైఫ్లోలా పక్కకు ఉండాలి. ఉడికిన తర్వాత నీళ్లు వడగట్టి గుడ్లని అలాగే పక్కకు పెట్టండి. తొక్క తీసే ప్రాసెస్ వేరే ఉంది, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో గోధుమ పిండి వేసేయండి. మైదా కాదు, గోధుమ పిండి అంటే మనం హెల్తీగా తిన్నామని మనసును మోసం చేయడం అన్నమాట. ఇప్పుడు అందులో కాస్త ఉప్పు, మీకు నచ్చితే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇప్పుడు నీళ్లు పోస్తూ సాఫ్ట్గా డో కలుపుకోండి. డో గట్టిగా ఉంటే పఫ్ తింటూ జిమ్ మెంబర్షిప్ అవసరం. డో రెడీ అయ్యాక కప్పి పెట్టి ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. డో కూడా మనలాగే పని ముందు రెస్ట్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టఫింగ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఓన్లీ 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి. మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకుంటే స్టఫ్ కోసం ఇంకొన్ని ఆనియన్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ 4 ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా తరగండి. నెక్స్ట్ నేనైతే ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవైతే స్పైస్ లెవెల్కి కరెక్ట్గా ఉంటాయని చెప్పేసి. ఓకే, వీటిని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు అందులో వేసేయండి. ఉల్లిపాయలు వేసిన వెంటనే కన్నీళ్ళు వస్తాయి, కానీ అదే నిజమైన ప్రేమ. పచ్చిమిర్చి, మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. కానీ నేను ఇక్కడ ఓన్లీ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్. ఇప్పుడు అందులో పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పక్కకు పెట్టిన ఉడికించిన ఎగ్స్ తీసుకోండి. ఒక్కొక్కటిగా తొక్క తీసేయండి. షెల్ అంటుకుపోయిందో కోపం వద్దు, ఇది పఫ్ కోసం చేసిన త్యాగం అనుకోండి. గుడ్లను ఒక 2 పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇవి రోటీగా చేసుకునే కంటే ముందే మనం ఇక్కడ ఒక ఫెవిక్విక్ లాంటి మిశ్రమాన్ని తయారు చేయాలన్నమాట. ఏం లేదండి, ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొంచెం గోధుమ పిండి, ఒక టేబుల్ స్పూన్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని నీట్గా ఫెవిక్విక్ లాగా చేసుకోండి. ఎందుకంటే మనకు పఫ్ అనేది లేయర్స్ లాగా కావాలి కదా. సో ఇక్కడ రోటీ అంటుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు పక్కకు పెట్టిన డో బంతుల్ని తీసుకొని నీట్గా రోటీలాగా చచ్చుకోండి. ఇప్పుడు దీన్ని ఒకదానికొకటి అంటించాలి కాబట్టి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఫెవిక్విక్ ఉంది కదా, దాని సహాయంతో ఒకదానికొకటి అంటించండి. ఇక్కడ చూసారా, లేయర్స్గా ఫామ్ అయి ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి సరి చేసుకొని సైడ్ ఉన్న ఎక్స్ట్రాస్ అంతా తీసేసి ఒక 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ పెట్టేసి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా పెట్టేసి నీట్గా పఫ్ షేప్లో దాన్ని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బాగా ఫ్రై అవుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూనే తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండి. ఇప్పుడు చాలామందికి డైట్ కాన్షియస్నెస్ ఎక్కువ కదా. సో అలాంటి వాళ్ళకి వీట్ ఫ్లోర్ అనేది అన్హెల్తీ ఏం కాదు కాబట్టి ఇలా మంచి స్నాక్ అనే చెప్తాను. అంతే, హెల్త్కి హెల్తే ఉంటుంది, అలాగే ఈవినింగ్ టైంలో వచ్చే క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. ఈ స్నాక్ అనేది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే కంప్లీట్గా హెల్తీ కాబట్టి. అలాగే చాలామంది ఛానల్ అయితే విజిట్ చేసి చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నాది కూడా రీసెంట్ ఛానల్. సో నేనైతే మీ సపోర్ట్ కోసం చూస్తున్నాను. డెఫినెట్గా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.